లోకంలో ఎవరితో మాట్లాడినా ఏం చేసినా సత్యము కంటే కూడా ఋతం మీద దృష్టి పెట్టాలి. ముఖ్యంగా సంసారాల్లో ఉంటున్న వాళ్ళందరం భార్యాభర్తలు మాట్లాడుకున్నా, పిల్లలతో మాట్లాడుతున్నా సత్యం కంటే ఈ ఋతం చాలా ముఖ్యం. అలాగని అబద్ధాలు చెప్పమని కాదు. అక్కడ సంసారం నిలబడాలంటే ఎప్పుడు సత్యభాషణం కంటే సరసభాషణం చాలా ముఖ్యం. వాళ్ళు ఏ మాట మాట్లాడితే ఆనందిస్తారో అది చెప్పేస్తే అయిపోయాయి. ఒక ఏడాది తర్వాత మనం పెద్ద సోఫా కొనుక్కుందామే అంటుంది భార్య, తప్పకుండాను అండమే, అయిపోయాయి. ఏడాది తర్వాత మనం చూసుకుందాం రాజెవరో మంత్రి ఎవరో. ఈ గొడవెట్టుకుని చికాకున్న పెద్ద మనిషి ఏమంటాడు, ఇప్పుడు నీకు అదొకటే తక్కువైంది ఎక్కడ. ఈ ఏడాది నరకం కదా, ఎందుకు వచ్చిన మాట. ఏడాది తర్వాత నువ్వు ఉంటావో ఆవిడ ఉంటాడో, ఎవరు ఎందుకు వచ్చిన గొడవ ఇది, అప్పుడు రాజెవరో మంత్రి ఎవరో, వదిలేరాదా. తప్పకుండా ఒకటేటి 200 అయిపోయి వదిలే. నువ్వు అబద్ధం ఆడావని నేను ఎవరు అరెస్ట్ చేసి లోపల పెట్టరు. పెద్ద పెద్ద అబద్ధాలకే పెట్టట్లేదు, ఎవరు పెడతారు. ఆ భయం అక్కర్లేదు. శాస్త్రం కూడా అది తప్పని చెప్పలా.